మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ప్రార్థన. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మార్చి మాసం 22 నుంచి జూన్ మాసము 7 వరకు 12 ఆదివారాలు సురక్షితంగా కరోనా నుంచి తప్పించారు. 3 మాసాలు దాదాపుగా నాయన దయగల రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయమందు, ఈ పవిత్ర పుణ్య పునరుత్థాన ఆదివారపు ఆరాధన దిన సమయమందు నేను స్తుతించి గణపరిచి ఆరాధించుటకు సాయం చేయని, మా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డ గొప్ప దేవుడు నీవు ఎలాంటి వాడవో మేము కూడా అలాంటి వారం నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో పాటల ద్వారా నీకు స్తుతి మహిమ ఘనత కీర్తి చెల్లించడానికి సాయం చేయమని సాయంకాలం కొరకు వందనాలు చెల్లిస్తూ సమస్య మహిమ ఘనత కీర్తి ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మనము 126వ పాట ప్రభు యేసు నా రక్షక అనే పాట ద్వారా మనం ప్రభువును స్తుతిస్తాం. సువార్త కీర్తన పుస్తకంలో 126. ప్రభు యేసు నా రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగో కన్నులు నాకు నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపమే. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధాన్యుడాయే, ప్రియ ప్రాపు నిన్ను చూడనేమో. ప్రియమార బహుధాన్యుడాయే, ప్రియ ప్రాపు నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లో పడిపోతేని దిక్కులేని వాడనే నైతిని పడాలి. లెక్కలేని మార్లో పడిపోతేని దిక్కులేని నైతిని. చక్కా చేసిన నేత్రాలు తెరచి ప్రక్కోన నిన్ను చూడనేమో. చక్కా చేసిన నేత్రాలు తెరచి ప్రక్కోన నిన్ను చూడనేమో. ప్రభు యేసు నా రక్షక నొసగో కన్నులు నాకు నిరతము చూడా. ఎరిగినే చెడిపోతేనే యేసుని గాయము రేపితిరి. ఎరిగినే చెడిపోతేనే యేసుని రేపితిని. మోసపోతే నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను చూడనేమో. మోసపోతే నేను దృష్టి తొలగితి, దాసుడ నన్ను. ప్రభు యేసు నా రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేతారో పొందేతారో వెల్గో ముఖముల పడాలి. ఎందారేసుని వైపు పొందేదారో వెల్గో ముఖమున
సంధియము లేక సంతోషించు ముందుకు పరిగెత్తెదారు. సంధియము లేక ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము చూడా. విశ్వాసకర్తవు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. ఆమేన్. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగించు యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు విసుగా పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు విసుగా నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నెయే చెవికి వినబడని వెన్నెయో. కంటికి కనబడని వెన్నెయో చెవికి వినబడ హృదయ గోచరము కానే వెన్నెయో సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము కానే వెన్నెయో సిద్ధపరచితివ. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను. లోక భోగాల పైన నేత్రలో శోకకుండు నాట్లు కృప చూపుము. లోక భోగాల పైన నేత్రలో శోకకుండు నాట్లు కృప. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడలేము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడలేము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము చూడా. అల్ఫయు నీవే ఒమేగాయు నీవే. అల్ఫయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొక పాట ద్వారా ప్రభును స్తుతిస్తాం. 116వ పాట. హృదయమనడి తలుపు నొద్ద యేసు నిలుచున్నాడు అనే పాట. హృదయమనడి తలుపు నొద్ద యేసు నాథుండు. హృదయమనడి తలుపు నొద్ద యేసు నాథుండు. నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను. పరుని పోలి నిలుచున్నాడు పరికించి చూడా. పరుని పోలి నాడు పరికించి చూడా. అతడు కరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు కరుడుగాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. కరుణశీలు దాచేయున్నాడు. కరుణశీలు దాచేయున్నాడు.
యేసో కరుణ నెరిగి గారవింప కరము న్యాయము యేసో కరుణ నెరిగి గారవింప కరము న్యాయము ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పెంతో రతనే అమే ఎంతసేపు ఏడ్పెంతో రతనే నాత ఎంతో దయచే పిలుచుచున్న ఇప్పుడు మిమ్ములను నాత ఎంతో దయచే పిలుచుచున్న ఇప్పుడు మిమ్ములను అతడు మేత్రు అఖిల పాపులకు ఆమె అతడు మేత్రు అఖిల పాపులకు మీరా లతని పిలుపు అతడు ప్రియుడగును మీరా లతని పిలుపు వెంటిరేని అతడు ప్రియుడగును చాలి చేత తన హస్తములో చాపేయున్నాడు ఆమె చాలి చేత చాపేయున్నాడు మేము ఆలింగనము చేయగోరి యనిషాము మేము నాలింగనము చేయగోరి యనిషాము కనిపెట్టు సాటి లేని దయగలవాడు సర్వేశ్వరుడు అవే సాటి లేని దయగలవాడు సర్వేశ్వరుడు తాన మాట వినడు వారనెల్లా సూటిగా రక్షించు తాన మాట వినడు వారనెల్లా రక్షించు చేర్చుకొని నీ హృదయమున శ్రీ యేసు నాదో చేర్చుకొని నీ హృదయమున శ్రీ యేసు నాదో చేర్చుకొనచో మీకిచోను చిరజీవము కృపను అతడు చేర్చుకొనచో మీకిచోను చిరజీవము కృపను అతడు తప్పక కలుగా చేయు అఖిల భాగ్యములు ఆమె అతడు చేయు అఖిల భాగ్యములో మీరా లతని హత్తు కొందరా ఆనందము తోడా మీరా లతని హత్తు కొందరా ఆనందము బ్రతుకు శాశ్వతంబో కాదు పరికించే చూడా బ్రతుకు పరికించే చూడా కానా బ్రతికి ఉండు కాలముననే ప్రభునే గొలువండి కానా బ్రతికి ఉండు కాలముననే ప్రభునే గొలువండి హృదయమనటి తలపోనోత యేసో నాదోండోమే హృదయమనటి తలపోనోత నిలచే సదయుడగొచ్చు దాటుచోడు సకల విధములను నిలచే సదయుడగొచ్చు దాటుచోడు సకల విధములను హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఓ ఈ పాట చాలా చక్కగా ఉన్నది. మనము లేఖన భాగం చదువుకుందాం. 103వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. Let's read a responsive reading Bible portion from our Holy Bible. Turn your Bibles with me to the book of Psalms 103, verses 1 to 103వ కీర్తనను మన ఉత్తర పద్ధతిగా చదువుకున్నాం. 22 వచనాలు ఉన్నాయి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షముల నుండి కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనం కొరతదాగుచున్నట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలిచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయన సమ్మతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయన సన్నతించుడి. యెహోవా నిలుచున్న స్థలములన్నిటిలోను ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుడి. This is the word of God. May the Lord add his blessings upon this responsive reading Bible portion. Let's pray. Intercessory prayer. గొప్ప దేవా, ప్రపంచ దేశాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. అమెరికా దేశంలో ఎక్కువగా 1,08,000 మంది చనిపోయారు ప్రభా. మరి ప్రపంచవ్యాప్తంగా మరి 4 లక్షల మంది చనిపోయారు. భారతదేశంలో కూడా కరోనా విస్తరిస్తున్నది. దయతో జ్ఞాపకం చేసుకొని మరి మనవి చేస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. స్వస్థపరిచే యెహోవాను నేనే అని సెలవిచ్చారు. స్వస్థపరచండి స్వామి, ఆకలి కేకలను దూరపరచండి, సమృద్ధిగా ఆహారం దయచేయండి, నిరుద్యోగాన్ని దూరపరచండి నాయన. మరి జీడిపి ఆర్థిక మాంద్యం పడిపోయి అనేక దేశాలు పేదరికంగా మారిపోతున్నాయి. దయతో జ్ఞాపకం చేసుకుని అన్ని దేశాలను శాంతిపరచమని మనవి చేసి, అమెరికాలో జరుగుతున్న అల్లర్లను ఇంకా నాయన మరి జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయినందుకు అనేక దేశాల్లో, మరి జర్మనీలో, ఇంకా అనేక ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో అక్కడక్కడ నిరసనలు. సమాధానాన్ని కర్త, శాంతిదాత, నీకు వదనాలు నాయన. మరి అదే రీతిగా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, కరోనా నుంచి దూరపరచండి. కరోనా ఒక్క దినంలోనే 10,000 కేసులు నమోదయ్యాయి, 6,000 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇటలీని మించిపోతుందని ప్రపంచ దేశాల్లో 6వ స్థానం అని 5వ స్థానం అని వింటున్నాం. దయతో భారతదేశ ప్రజలను ముఖ్యంగా ఈ 6 రాష్ట్రాల్లో నానా మరి మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎక్కువగా ఉంటున్నది. ఆంధ్ర, తెలంగాణలో కొన్ని కేసులు ప్రభా. రాబోయే దినాల్లో మరి వార్తాపత్రికల ద్వారా తెలుసుకుంటాం, సెప్టెంబర్ వరకు ఇలాగే ఉంటుందని. దయతో ప్రజలను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని మనవి చేస్తూ, నిశ్చితమైతే వచ్చే ఆదివారం నుంచి సంఘాల్లో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మా ప్రాంతంలో 14వ తేదీ నుండి ఆరాధనలు, ఎల్లుండి నుంచి మరి స్త్రీల సావాస గుడికలు, బైబిల్ స్టడీ, గురువారం శుక్రవారం సంఘారాధన, సకల జాగ్రత్తలు తీసుకుంటూ పాముల వల్ల మీరు వివేకులై ఉండు, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రెలను పంపించినట్టు పంపిస్తున్నాను సెలవిచ్చావు. జాగ్రత్తగా ఉండి నాయన కరోనా నుంచి మమ్మల్ని మేము కాపాడుకుంటూ సాయం చేయమని ఈ రాత్రి నాయన మరి రక్షింపబడిన మా బంధువులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. 70 రోజులు చక్రి ఇక్కడ ఉండి నాయన మరి నీవు విగ్రహం కాదు, నీవు ఆత్మదేవుడవు నాయన. మరి నిన్ను ఏ రీతిగా ఏ స్వరూపంతో కూడా మేము కొలవలేం, కానీ నువ్వు ఆత్మదేవుడవు అని తను చూశాడు ప్రత్యక్షంగా నాయన. మరి మమ్మను మాదిరికరం కాకుండా నీవెంత గొప్ప దేవుడో నీ వైపు చూసే భాగ్యం కలుగ చేయండి. రక్షణ లేని మా వారి కొరకు, మా సంఘ పెద్దలకు మంచి మనసు దయచేయండి. ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి నాన్న మరి మేము ఈ ప్రాంతానికి వచ్చాము నీ చిత్త ప్రకారం నాయన. ఎందుకంటే సమ్మతింపకుండా ఇతరు కూడి నడుతురాని రీతిగా నీ చిత్తం లేకపోతే ఒక క్షణం కూడా అసౌకర్యాన్ని బట్టి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను బట్టి, లేక అవమానాన్ని బట్టి వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ స్థిరపరిచి బలపరిచి
ఇక్కడ అనేక మంది ద్వారా మమ్మల్ని ప్రేమిస్తూ అదే రీతిగా వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ, నిశ్చితమైతే సంఘ కార్యక్రమాలు నడిపించడానికి కావలసిన బలం, శక్తి, ఆరోగ్యం, స్వస్థత నాకు, కుటుంబానికి, నాకు సహాయకారిగా ఉన్న నా భార్య కొరకు దీవెన దయచేయండి. మరి అదే రీతిగా తను కూడా స్త్రీల సహవాస కూడికలు జరిగించడానికి సహాయం చేయండి. పిల్లల కొరకు బంగారు భవిష్యత్తు, వారు నానా గురి యొద్దకే పరిగెత్తాలి, వారి గురి వారు అనుకున్నటువంటి లక్ష్యం చేరుకోవాలి. అన్నిటినీ కూడా నానా సులువుగా చిగుల పెట్టి అన్ని కూడా పక్కకు విడిచిపెట్టి నీ వైపు నానా మరి విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించబడిన యేసు వైపు అని ఇంతవరకు పాట పాడాం. అలాంటి గొప్ప కృప దయచేయండి. మా ఇరుగు పొరుగు వారిని కూడా రక్షణ చేత ఆశ్రయించండి. మరి ఒక మారు మా సంఘ పెద్దలకు కూడా ఒక నూతన దర్శనాన్ని దయచేయమని, రాబోయే దినాల్లో సంఘ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుట సాయం చేయమని రాత్రి కొరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రత్యేక పాటలున్నాయి. పాస్టర్ అమ్మ గారు బేటా బేటీ. దేవునికి మహిమ కలుగును గాక. మనం మరి ఈరోజు ఇంత లేట్ అయింది, ఆదివారం రోజు దేవుని సన్నిధిలో గడపడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని చిత్తం ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి మనం సంఘంలో అందరము కలిసి ఆయనను స్తుతించాలని మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి పాట ద్వారా దేవుని మహిమపరచుదాం. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, విలువను ధరించవా, దాని విలువను వివరింపవా, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపింపవా, విలువను ధరించవా, దాని విలువను వివరించవా, సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు, సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు, సోమరివై నీవుండి స్వామికి ద్రోహము చేయుదువా, సోమరివై నీవుండి స్వామికి ద్రోహము చేయుదువా, లెమ్ము సోదరా లెచిరమ్ము సోదరి, లెమ్ము సోదరా లెచిరమ్ము సోదరి, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, పడాలి, విలువను ధరించవా, దాని విలువను వివరింపవా, నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము దాచుకోకు, నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము దాచుకోకు, నిన్ను నమ్మిన యేసయ్యకు